సాయి భక్తులకి సాయిరామ్. ఇంతకుముందుకి మొదటి అధ్యాయంలో కొంత బాగా చెప్పడం జరిగింది. ఇప్పుడు మొదటి అధ్యాయంలో రెండవ భాగం చెబుతున్నాను. బాబా గురించి. ఈ బాలునికి 16 సంవత్సరాల లోపలే అంత గడ్డం ఎలా పెరిగింది? అసలు ఆయన వయసు ఎంత? ఒకప్పుడు ధూలియా కోర్టులో ఒక దొంగ తన వద్ద పట్టుబడ్డ వస్తువులను తను దొంగిలించలేదని తనకు సాయిబాబా ఇచ్చాడని చెప్పాడు. అంతటా కోర్టు వారు సాయిబాబాకు కోర్టుకు హాజరు గమ్మని సమన్లు జారీ చేశారు. బాబా ఎందరికో పూజలు అవ్వడం వలన భక్తులు పెట్టుకున్న ఆర్జీని అనుసరించి కోర్టు వారు బాబా వద్దకే ఒక ప్రతినిధిని పంపించారు. ఆ వచ్చిన అతను ఈ విధంగా విచారణ జరిపాడు. దానిలోని అంశాలు ఇవి. న్యాయమూర్తి బాబాను అడుగుతున్నాడు. కోర్టు నుంచి ప్రతినిధి వచ్చిందనమాట. అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ సాయిబాబా మా అందరికి దేవుని లాంటి వాడు, అతను కోర్టుకు రావడం మాకు ఇష్టం లేదంటే అప్పుడు ఆ కోర్టు వాళ్ళే ఒక ఆర్జీని వీళ్ళు రాసిస్తే దాన్ని అనుసరించి ఒక ప్రతినిధిని పంపించారు కోర్టు నుంచి. ఆ వచ్చిన ఆ అడ్వకేట్ ఉంటారు కదా, ఆయన అడుగుతున్న క్వశ్చన్స్ ఇవి. న్యాయవాది అడుగుతున్నాడు, మీ పేరు ఏమి, మీ పేరు ఏమి అని సాయిబాబాని అడిగితే సాయిబాబా ఏమని చెప్తున్నాడంటే, బాబా వీరంతా నన్ను సాయిబాబా అంటారు. న్యాయవాది అడుగుతున్నాడు మళ్ళీ, మీ తండ్రి పేరేమి? అది సాయిబాబాయే. మీ గురువు పేరేమి? వెంకూస అని బాబా చెప్పడం జరిగింది. మతం నువ్వే మతం అని అడిగారు. నా మతం కబీరు అని చెప్పిండు. పోనీ ఏ కులం అని అడిగిండు. నా కులం దైవం అని చెప్పిండు. మీ వయస్సు ఎంత అని అన్నాడు. నా వయస్సు లక్షల సంవత్సరాలు అన్నాడు. సరిగ్గా చెప్పండి అని. నేను ఎప్పుడూ అబద్ధం చెప్పను అని బాబా చెప్పిండు. అంటే సాక్షాత్ ఆ భగవంతుడు కాబట్టి నేను ఎప్పుడూ అబద్ధం చెప్పను అని అన్నాడు. అట్లా అంటే ఆ రోజులలో అక్కడ ధూలియా కోర్టులో కూడా ఈ కేసు విచారణకు సంబంధించిన వివరాలు కూడా ఉన్నాయి. కావాలంటే ఎవరైనా పూర్తి ఎంక్వైరీ కావాలంటే అక్కడ పోయి కనుక్కోండి. అయితే అంటే సాయి నామ రూప కుల మత వయోభేదాలకు అతీతుడు. ఆయనకు కులము మతము ఇట్లాంటివి ఏమీ లేవు. సర్వవ్యాపి అయిన ఆత్మయేనని స్పష్టమవుతుంది. ఆయన వయస్సు అపారమని తేల్చే ఆధారాలు ఎన్నో ఉన్నాయి. సాయిబాబా వయస్సు అపారమని ఎన్నో సందర్భాలలో ఎన్నో విషయాలల్లో ఎన్నో చెప్తే చాలామంది పర్సన్ అయిపోయారు. అక్కల్కోటలో దత్తావతారంగా ప్రసిద్ధికెక్కిన శ్రీ స్వామి సమర్థ్ నిర్యాణం చెందబోతూ కన్నీరు కారుస్తున్న భక్తునితో, షిరిడీలో నా అవతారమూర్తి నీకు లభిస్తారు, ఆయనకు సేవించు, నీకే కొరత ఉండదు అని చెప్పారు. ఎవరు? అక్కల్కోట స్వామి తన భక్తునితో చెప్తున్నానమాట. ఏది ఆయన మరణించి అంటే సమాధి అయ్యే ముందు. సాయిబాబా కూడా ఎందరో భక్తులకు అందుకు తగిన అనుభవాన్ని ఇచ్చారు కూడా. ఆ విషయం మీరు చదవబోతారు కూడా. అంటే అక్కల్కోట స్వామియే సాయి అన్నమాట. ఈ ఇద్దరూ సమకాలీకులు అవ్వడం ఒక అంతుబట్టని దైవలీల. అంటే ఆ స్వామి వయస్సు పుట్టు పూర్వోత్తరాలే సాయి యొక్క వృత్తాంతం అన్నమాట. ఆ స్వామి వయస్సు 100 ఏండ్లు. ఆయన రెండవ దత్తావతారమైన శ్రీ నృసింహ సరస్వతియే. అంటే వారికి పూర్వావతారమైన శ్రీపాద శ్రీ వల్లభులే. అంటే స్వయంగా సనాతనుడైన దత్వస్వామియే అన్నమాట. ఆయన ఎందరికో అటువంటి దివ్య దర్శనాలు ఇచ్చారు. అంతేకాదు ప్రొఫెసర్ బాలకృష్ణ ఉపాసని శాస్త్రి ఒకప్పుడు ఋషికేశ్ తపోవనం వెళ్ళినప్పుడు అక్కడ అపారమైన వయస్సు గల ఒక సాధువు దర్శించాడు. ఎవరు? బాలకృష్ణ ఉపాసని శాస్త్రి. ఆయన ఒక ప్రొఫెసర్. ఆయన ఒకసారి తపోవనం వెళ్ళినప్పుడు ఒక చాలా ఓల్డ్ మనిషి కనిపించిందంట. తర్వాత చాలా కాలానికి అతను సాయిని దర్శించినప్పుడు, ఈ ఉపాసని శాస్త్రి ఎవరైతే ఉన్నారో ఒకసారి షిరిడీకి వచ్చి షిరిడీలో బాబాను దర్శించినప్పుడు ఆ తపోవన సాధువుని తామేనని ఆయన నిరూపించారు. అంటే ఆయనతోని గుర్తు చేసిండు.
పలానా రోజు నీకు గుర్తుందా, నీకు ఒక సాధువు కనిపించింది అని చెప్పేసి. అంటే అప్పటికే కొన్నేళ్ళు ఆయన చాలా ముసలోడు ఆ ఋషి. అట్లాంటిది చాలా ఏళ్ళ తర్వాత షిరిడీకి వచ్చినప్పుడు నీకు గుర్తుందా అని చెప్పేసి బాబానే గుర్తు చేసిండు ఆయనకు. అంటే సాయి వయసు కూడా అపారమే కదా. అలానే రాజ్యం కోల్పోయి తిరుగుతున్న హుమాయూన్కు, మనం చదివినాం కదా మొఘల్ స్టోరీస్, మొఘల్ చక్రవర్తులని, అందులో రాజ్యం కోల్పోయి తిరుగుతున్న హుమాయూన్కు తమ ఆశీస్సుల వల్లనే అక్బర్ చక్రవర్తి పుట్టాడని, ఆ ముందటి జన్మలో తపస్సు చేసిన ముకుంద బ్రహ్మచారి అలా జన్మించాడని సాయి ఒక భక్తునితో చెప్పారు. అక్బర్ చక్రవర్తి, మన మొఘల్ సామ్రాజ్యంలో అక్బర్ చక్రవర్తి ఉంది కదా, ఆయన అంతకుముందుకు ఒక ముకుంద బ్రహ్మచారి అంతకుముందు జన్మలో అలా జన్మించాడని సాయి ఒక భక్తునితో చెప్పిండు. ఆ ముకుంద బ్రహ్మచారి తర్వాత జన్మలో అక్బర్గా పుట్టిండని చెప్పేసి బాబాగారు చెప్పడం జరిగింది. తాము గతంలో కబీరునన్నారు, రామాయణ భాగవత కాలంలో కూడా తామున్నామని ఆయన చెప్పారు. ఈయన జన్మించిన మాట నిజమే, అయితే నాటికే ఆయన పూర్ణుడైన జ్ఞాని అని ఆయనయే ఒకసారి ఇలా సూచించారు. నేను పుట్టినప్పుడు తనకు కొడుకు పుట్టాడని మా అమ్మ ఎంతగానో పొంగిపోవడం చూచి నేను ఆశ్చర్యపోయాను. ఆమె నన్ను కన్నదెప్పుడు? అసలు నాకు జననం ఉన్నదా? నేను అంతకుముందు లేనా? ఇంత మాత్రానికే ఈమె పొంగిపోతున్నదేమిటి అనుకున్నాను అని ఈ విషయం ఒక భక్తునితో బాబాగారు చెప్పారు. అంటే నేను పుట్టానని చెప్పేసి ఆ అమ్మ పొంగిపోతుంది అంటే నేను అంతకుముందుకు లేనా? అంతకుముందుకు నాకు జననం లేదా? ఇంత మాత్రానికే ఈ తల్లి పొంగిపోతుంది అని చెప్పేసి బాబాగారు చెప్పడం జరిగింది. ఇది బాబాగారి యొక్క అద్భుత లీలలు. అంటే మనకు ఈ అధ్యాయాలలో చదువుతుంటే ఎన్నో అద్భుత, ఇది ఒక మిఠాయి భాండాగారంలాగా ఎన్నో మనకు తియ్యని విషయాలు తెలుస్తాయి. బాబా లీలలు ఎంత చదివినా చదవాలని అనిపిస్తుంది. చదవని వారి కోసం కుదరకపోతే యూట్యూబ్లలో నేను ఈ విధంగా పోస్ట్ చేస్తున్న బాబా అధ్యాయాలలో అందరూ ఈ అధ్యాయాలను వినండి, మీకు ఖచ్చితంగా బాబా గురించి తెలుస్తుంది. బాబా యొక్క అధ్యాయాలు ఇది విన్నా చదివినట్టే. కాబట్టి కుదరని వారు మాది saini.r స్టూడియోస్ అని ఉంటుంది, అందులో నేను బాబా యొక్క అధ్యాయాలు ఈ విధంగా వివరిస్తున్నాను. ఏమైనా తప్పులుంటే క్షమించండి. మా ఛానల్ వచ్చేసి saini.r అని కొడితే మీకు ఒక చిన్న పాప లోగో కనిపిస్తుంది. అందులో మా అధ్యాయాలు ఖచ్చితంగా బాబా గురించి సంబంధించిన అధ్యాయాలు ప్రతి ఒక్క వివరణ నేను ఇస్తున్నాను. కాబట్టి అందరూ వినండి, ఇతర బాబా భక్తులకు కూడా తెలియజేయండి. సాయి బాబా కీ జై, షిరిడి సాయినాథ్ మహారాజ్ కీ జై.